తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మన నిత్య జీవితంలో వచ్చే అనేక రకాల సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ వై రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, చాలా మందికి సొంత ఇల్లు అనేది ఒక కలగానే మిగిలిపోతుంది. అంటే సాధారణంగా మనం ఇలాంటి మెట్రో సిటీస్లో మనం ఆలోచిస్తే ఇల్లు అనేది అందరికీ ఒక డ్రీమ్ లానే ఉండిపోతుంది. అలాంటి వారికి సొంత ఇల్లు కళ నెరవేరాలి అంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? చాలా చక్కగా ప్రశ్న వేస్తారమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. చూసేవంటి వీక్షకులందరికీ నమస్కారం. మరి అదే విధంగా ఐ డ్రీమ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఏది ఉన్నా ఏది లేకపోయినా సొంత ఇల్లు కళ ఉండాలంటారు. ఇప్పుడు ఒక 50 గజాలైనా ఉంటే కూడా సొంత ఇల్లు అంటారు. 100 గజాలు ఉన్న సొంత ఇల్లు అంటారు. ఆ ఇంట్లో పడుకొని తిని లేస్తే ఆ ఒక తృప్తి వేరు. ఏమండి, మీరు 100 సంవత్సరాలు అద్దెంట్లో ఉంటే అద్దె ఇల్లే అంటారు, అది సొంత ఇల్లు అన్నారు. ఎందుకంటే మనం ప్రతి నెల అద్దె కట్టుకోవాలి. ఈఎంఐ కట్టుకున్నా సరే సొంత ఇల్లు అంటే అదొక సంతృప్తి. గృహ నిర్మాణం కోసము ప్రత్యేకమైనటువంటిది మన దగ్గర తాంత్రిక విధానంలో చాలా వరకు చాలా విశేషమైనటువంటి పూజలు ఉన్నాయి. దాని ద్వారా చాలా ఒక కైంకర్యాలు బాగా అద్భుతమైనటువంటి మనకు రావటం జరగటం ఇవన్నీ చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు స్త్రీకైనా పురుషుడికైనా ఇంటి పైన మనకు కావాలంటే ఏం చేయాలంటే, ఒక ఆలయానికి వెళ్ళి, అంటే ఒక గణపతి ఆలయం, ఒక సుబ్రహ్మణ్యేశ్వర ఆలయము, లేదంటే పరమశివుని ఆలయానికి వెళ్ళాలి. వెళ్ళేసి చక్కగా ముడుపు కట్టుకోవాలి. ఆ ముడుపు ఏ విధానం కట్టుకోవాలంటే, ఒక ఎర్రటి గుట్టలో చక్కగా ఒక కొబ్బరికాయ పెట్టి అందులో పచ్చకర్పూరం లవంగాలు వేసి గుడ్డ కట్టి, ఆ ఒక ఆలయానికి సంబంధించినటువంటి ప్రాంగణంలో ఉండే ఏదైతే అక్కడ చెట్లు ఉంటాయా, మరి దూడలు ఉంటాయా, మరి పిల్లర్స్ పెడతారు, ఇలా కొన్ని పైప్స్ పెడతారు. ఏమండి, ఆ ముడుపు కట్టుకోవాలి. ఆ ముడుపు కట్టుకున్నప్పుడు చక్కగా భగవంతుని ఒక నామం చెప్తూ, నాకు ఇల్లు నిర్మాణం అయ్యేంత వరకు నీదే భారము, మాకేదైనా సరే ఇల్లు కట్టించేటట్టు చూడమని భగవంతుని కోరి కర్పూరం వెలిగించి, దీపం వెలిగించి, కొబ్బరికాయ కొట్టేసి రావాలి. తర్వాత ఎప్పుడైతే కూడా మీకు నిర్మాణం అయిపోయిన తర్వాత ముడుపు కట్టి ఉంటుంది కదమ్మా, ఆ ముడుపు చెల్లించాలి స్వామివారికి. ఆ ముడుపు చెల్లించాలంటే ఆ ముడుపు ఇప్పి, ఆ ఒక ముడుపు ఇప్పిన తర్వాత అక్కడ ఆ కొబ్బరికి పలగొట్టి 108 కొబ్బరికాయలు పలగొట్టాలి గణపతికి అయితే. అదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయితే కళ్యాణం చేయించాలి. వల్లి దేవసేవ సంవత్సరకి అయితే కళ్యాణం చేయించాలి. మరి అదే విధానంగా మనకు శివుడికి శివాలయంలో మీరు చేయించుకున్నారు, శివాలయంలో కట్టారంటే శివుడికి ఏంటంటే నమ్మకం చమకంతో చక్కగా స్వామివారికి రుద్రాభిషేకం చేయించి, స్వామికి విశేషమైనటువంటి ఫలాలు పెట్టి, నైవేద్య ఖజూర ఫలాలు పెట్టాలి. ఈ రకంగా స్వామివారికి ఆ ఫలాలు పెట్టిన తర్వాత అదృష్టం కలిసి వస్తుంది. ఎటువంటి అదృష్టం కలిసి వస్తుంది అంటే, తిరిగి వాళ్ళు చూసుకోలేరు, అంత అదృష్టం కలిసి వస్తుంది. వాళ్ళ కళ, వాళ్ళ సంపద, వాళ్ళ ఐశ్వర్యము అదంతా కూడాను చాలా వరకు కూడా పెరిగిపోతుంది. అది విషయం. అయితే ఇది ఎప్పుడు కట్టాలి, ఏ విధ రోజు కట్టాలని వాళ్ళకు ఒక ధర్మ సందేహం ఉంటుంది. మీరు ప్రత్యేకంగా ఒక పౌర్ణమి రోజు కట్టుకోండి, ఏకాదశి రోజు కట్టుకోండి, ద్వాదశి రోజు కట్టుకోండి, దశమి రోజు కట్టుకోండి. ఈ తిథుల్లో కట్టుకోండి. ఈ తిథిలో కట్టుకొని మీ కళ పూర్తి అయిన తర్వాత ఓ 11 మంది ముత్తైదులకు భోజనం పెట్టండి.
మీ కుటుంబ సభ్యు వాళ్ళంతా పిలుస్తారా, మరి బయట వాళ్ళని పిలుస్తారా, ఎవరైనా పిలిచి ఆ 11 మంది భోజనం పెట్టండి. ఆ 11 మంది భోజనం పెట్టేది ఏది, మన గృహప్రవేశం అంటారు. ఆ గృహప్రవేశం అప్పుడు మనం ఆ ఒక కార్యక్రమం చేసామనుకోండి, చాలా వరకు మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. దానివల్ల మీకు ఇల్లు నిర్మాణం అయిపోయిన తర్వాత మీరు ఒక అశ్వత్థామ వృక్షం అంటారు, లేదంటే రావి చెట్టు అంటుంటారు ఏమండి. ఆ రావి చెట్టు దగ్గర చక్కగా దీపం పెట్టుకోండి. దీపం పెట్టి అక్కడ పంచదార నల్లచీమలకు వేసి రండి. ప్రతి మంగళవారం, ప్రతి ఆదివారం అలా రావుకాలంలో దీపం పెట్టి ఆ దీపాలకు దగ్గర పంచదార వేసి రండి. ఇల్లు నిర్మాణం అయిపోయిన తర్వాత మీకు ఎప్పుడు కూడాను కష్టమే రాదు. అటువంటి సంపూర్ణమైన యోగదాయకం రావటం అనేది జరుగుతుంది. సొంతింటి కళ నెరవేరాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలో వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి